వేసవి ఉదయం గ్రామం మట్టిదారిలో ఎద్దుల బండి మెల్లగా ముందుకు సాగుతోంది. బండిమీద హరి, బాలు, సిరి తమ తాతయ్యతో కలిసి ఆనందంగా ప్రయాణం చేస్తున్నారు. దారి మధ్యలో పెద్ద సరస్సు కనిపించింది. కొంచెం ముందుకు వెళ్లగానే పెద్ద సీమచింతకాయల చెట్టు వాళ్ల కంటపడింది. అప్పుడే పిల్లలు ఆనందంగా, తాతయ్య, సీమచింతకాయలు కోసుకుందాం, బండాపండి అనడిగారు. తాతయ్య బండాపగానే పిల్లలు పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరకు వెళ్లారు. తాతయ్య పెద్ద కర్ర తీసుకుని చింతకాయలు కొట్టడం మొదలుపెట్టాడు. పైనుంచి కాయలు టపటపా కింద పడుతుంటే పిల్లల ఆనందానికి అవధులే లేకపోయాయి. తాతయ్య, అక్కడ పెద్ద కాయుంది, అదిగూడా కొట్టండి అని బాలు ఉత్సాహంగా చెప్పాడు. సిరి కిందపడిన కాయలను ఒక్కొక్కటిగా తీసుకుని తన సంచిలో వేసుకుంటూ ఉంది. కొంతసేపటికి తాతయ్య చాలా కాయలు కోశాడు. తరువాత అందరూ తిరిగి ఎద్దుల బండిమీద కూర్చుని తమ ప్రయాణాన్ని కొనసాగించారు. బండి వెనక కూర్చున్న పిల్లలు సీమచింతకాయలు ఒల్చుకుంటూ, నవ్వుతూ, మాట్లాడుకుంటూ ఎంతో ఆనందంగా తింటూ వెళ్లారు. ఆ చిన్న ప్రయాణం వాళ్ల బాల్యానికి ఒక మధురమైన జ్ఞాపకంగా మారిపోయింది.